హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. శనగపప్పు కూరలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయిపోండి. ఈరోజు నేను మీ ముందుకి శనగపప్పు కోడిగుడ్డు ములక్కడ కాంబినేషన్లో ఎక్సలెంట్ కర్రీతో వచ్చేసా. దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఇక్కడ నేను ఎక్కువ మందికి మా ఫ్రెండ్స్కి కూడా చేస్తున్నాను, అందుకే 2 ఆనియన్స్ అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం. సో ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. ఇది ఆనియన్స్తో పాటు ఎప్పుడు ములక్కాళ్ళు వేయించేసుకుంటే చాలా టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట. సో ఇలా నేను ఈ స్టేజ్లోనే ఎప్పుడు ములక్కాడ కూర వండినా వండినా ఈ స్టేజ్లోనే నేను ములక్కాళ్ళు అన్నది యాడ్ చేసేసుకుంటాను. సో ములక్కాడ చక్కగా కుక్ అయిపోతుంది. సో కొంచెం ఆనియన్స్ కుక్ అవ్వడానికి కావాల్సిన ఉప్పు వేసుకుని వీటిని చక్కగా ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటాను. చూసారా, చక్కగా ఆనియన్ కుక్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో ఏంటంటే ఒక పెద్ద బౌలు శనగపప్పుని నేను ఒక 2 to 3 hours నానబెట్టేసుకున్నాను. ఆ శనగపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నాకైతే శనగపప్పు వేసి వండే కూరలు అంటే చాలా ఇష్టం. సో నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టంగా తింటానో ఈ శనగపప్పు వేసి వండిన కూరలన్నా కూడా అంతే ఇష్టంగా తింటా. అదే ఇప్పుడే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని 1 to 2 minutes అలా కొంచెం కలుపుతూ ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పుడు చేసుకునే రొటీన్ కర్రీస్ కన్నా సో ములక్కడ కోడిగుడ్డు ఎప్పుడు వండుకుంటాం కదా, ఇలా శనగపప్పు వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక్కటి వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసేసి వేసుకుని దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకుని వీటిని ఇప్పుడు ఇంకొకసారి చక్కగా కలిపేసుకుంటాను అనమాట. సో కుక్కర్లో చేసేసుకోవడం వల్ల చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. సో ఇలా నేను ఏంటంటే రొటీన్ ములక్కడ టమాటో కోడిగుడ్డు ఎప్పుడు వండుకుంటాం, అందరికీ నచ్చుద్ది కదా. సో అలాగా శనగపప్పు వేస్తే నాకు టేస్ట్ ఎన్హాన్స్ అయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ అలాగే ఒక 2 స్పూన్స్ కారం కూడా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూను గరం మసాలా పొడి వేసేసుకుని వీటిని కూడా ఆ కారం గట్ట పచ్చివాసన పోయేంత వరకు నేను 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా మసాలాలు వేసినప్పుడు అలా కలుపుతూ అలా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది, వెంటనే వాటర్ పోసేయకుండా. చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో మసాలాలు హెవీగా ఉండవు, కానీ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ వేస్తుంటాం, అది పేస్ట్ వేస్తుంటాం కదా, దాని ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 glass వరకు వాటర్, అంతే, ఎక్కువ అవసరం ఉండదు. ఒక 1/2 glass వాటర్ కుక్కర్లో కాబట్టి, మీరు నార్మల్గా కుక్కర్ కాకుండా నార్మల్గా ఉడికిస్తా అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. ఒక 1/2 glass వాటర్ వేసేసుకుని దీన్ని కూడా చక్కగా కలిపేసుకుని నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుని వాటిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఎగ్స్ కూడా చూసారా, ఎగ్స్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆ ఎగ్స్ని కూడా పైన వేసేసుకుని మనం దీన్ని కుక్కర్ విజిల్ వేయించేసుకోవాలి, మూత పెట్టేసి ఒకసారి కొంచెం కలుపుకొని. చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టము, వాళ్ళకి కూడా షేర్ చేద్దామని కొంచెం ఎక్కువే చేస్తున్నాను. సో కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది, మనకి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. సో చూసారా ఎంత సింపుల్లో కూర, ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పెట్టేసుకుంటే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.